నా ద్వారా మీ పిల్లలతో మీరు మాట్లాడమని, అనేకమైన విలువైన జ్ఞాన సంగతులు వారి హృదయాలలో మీరు విత్తమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులైన దేవుని ప్రజలారా, మానవుడు అనగానే శరీరము ఆత్మల కలయిక, ఈ సంగతి మనందరికీ తెలుసు. దేవుడు మనల్ని నేలమంటితో నిర్మించాడు. మన పితరుణ్ణి నేలమంటితో నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిను అని మనం చదువుకుంటున్నాం. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాం. అంటే ఆత్మ దేహము ఏకమై ఉన్నాయి. నా ఆత్మ నా దేహము ఏకమై ఉన్నాయి గనుక నేను సజీవుల లెక్కలో ఉండి ఈ భూమి మీద ఉనికి కలిగి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చినప్పుడు, ఈ దేహములో మనం నివసిస్తున్నప్పుడు ఈ దేహం మీద సర్వాధికారాలు మనకిచ్చాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ దేహం మీద సర్వాధికారాలు మనకిచ్చాడు. సర్వాధికారాలు ఇచ్చినటువంటి దేవుడు దేహాన్ని నాకు నచ్చినట్టుగా పాడు చేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా నాశనం చేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా ఎక్కడికి పడితే అక్కడికి నడిపించుకుంటాను, ఎలా పడితే అలా వాడుకుంటాను అనే విషయంలో మాత్రం మనకు అధికారం ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు సర్వాధికారాలు ఇచ్చినట్టు ఎలా అవుతుంది అని మీరు అనొచ్చు. కానీ అలా నడిపించుకుంటున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ సంగతి మనందరం ఒప్పుకొని తీరాలి. మరి వాళ్ళకి సర్వాధికారాలు దేవుడు ఇచ్చినట్టే కదా అనే డౌట్ మీకు రావచ్చు. దేవుడు మానవునికి స్వేచ్ఛ స్వతంత్రాలు దయచేశాడు. మనల్ని మరమనుషుల్లా చేయలేదు ఆయన. రిమోట్ కంట్రోల్ ఆయన చేతుల్లో పెట్టుకుని మరమనిషిని మనం లోబరుచుకున్నట్టు. ఇక్కడ ఈట్ అండ్ ప్లే అని ఒకటి వచ్చింది. ఈట్ అండ్ ప్లే అని ఒక రెస్టారెంట్ ఉంది రాజమండ్రిలో. ఆ ఈట్ అండ్ ప్లేలో సర్వ్ చేయడానికి రోబోలను ఏర్పాటు చేశారు. అందుకే దానికి రోబో రెస్టారెంట్ అని పేరు పెట్టినట్టున్నారు. మనకి బిర్యానీ ఆర్డర్ చేసిన, ఇంకేదేదైనా ఆర్డర్ చేసినా మనం కూర్చుంటే మన టేబుల్ దాకా ఒక రోబో తీసుకొచ్చి మన దగ్గర పెట్టేసి, మనం పెట్టలేదు అక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది, సర్వర్ వచ్చి మన టేబుల్ మీద పెడతాడు. సో రోబో రెస్టారెంట్ అని పెట్టారు, పిల్లలు ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళడం కోసం. సో దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే అక్కడ ఉన్న మనుషులు కంట్రోల్ చేస్తారు. అలా నిన్ను నన్ను కంట్రోల్ చేయడానికి రిమోట్ కంట్రోల్ దేవుడు తన చేతిలో పెట్టుకుంటే మనకి స్వేచ్ఛా స్వతంత్రం ఉన్నట్టా లేనట్టా? చెప్పండి. మనకి స్వేచ్ఛా స్వతంత్రం లేనట్టే. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయలేదు. ఒక రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసి మనల్ని తన చేతుల క్రింద పెట్టుకుని ఆయనకు నచ్చినట్టుగా మనం నడవాలి, ఆయనకు నచ్చినట్టుగా మనం ఆడాలి, ఆయనకు నచ్చినట్టుగా మనం పాడాలి, ఆయనకు నచ్చినట్టుగా మనం ఉండాలి అని ఆయన అనుకోలేదు. పూర్తి అధికారాలు నీ చేతికిచ్చి, స్వేచ్ఛనిచ్చి, స్వతంత్రాన్ని ఇచ్చి, నీ దేహాన్ని నీకు ఇచ్చి, ఆత్మకు దేహాన్ని అలంకరింపజేసి ఈ లోకంలోనికి మనల్ని పంపించారు. ఆయన ఆత్మకు దేహాన్ని అలంకరించి ఈ లోకానికి పంపించారు. ఈ భూమి మీద శరీరం మీద లేదా దేహం మీద సర్వాధికారాలు ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు, స్వేచ్ఛ స్వతంత్రం కూడా ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు, మనిషి వెచ్చలవిడితనానికి అలవాటు పడడం నేర్చుకున్నాడు. అంటే హద్దులు చెరిపేశాడు, దేవుని యొక్క భయాన్ని పూర్తిగా తొలగించేశాడు, దేవునికి నచ్చినట్టుగా బ్రతకటాన్ని పూర్తిగా చెరిపేశాడు. ఒక తోక తెగిన గాలిపటం లేదా దారం తెగిన గాలిపటం ఆకాశంలో ఏ మాదిరిగా అయితే విహరిస్తుందో, గాలి వీచే ప్రతి చోటికి ఎలా అయితే వెళ్ళిపోతుందో, అలా తన దేహాన్ని విడిచిపెట్టేశాడు మానవుడు. ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఈ దేహము అనేది దేవుని యొక్క నిర్మాణంలో, దేవుని యొక్క సృష్టిలో ప్రధానమైనది, ఉన్నతమైనది, విలువైనది. అక్కడ దేవుడు ఒక రూల్ అప్లై చేశాడు. ఆ రూల్ ఏంటంటే, ఒకసారి మనం దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక మంచి మాట వ్రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూద్దాం.
రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుని యొక్క బుద్ధి జ్ఞానము వాటి యొక్క బాహుళ్యము ఎంతో గంభీరము అన్నాడు. ఎంత గంభీరము అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ వ్రాస్తున్నాడు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఈ క్వశ్చన్ మార్క్ మనకి ఏం చెబుతుంది అంటే, దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు, స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు, స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు, దేహం మీద మనకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. ఆ విషయం ఏంటంటే, మీ దేహాన్ని నా కొరకు వాడండి. మీ దేహాన్ని ఎలా వాడండి? నా కొరకు వాడండి. ఏమండి, దేహ నిర్మాణకుడు ఆయన అయినప్పుడు, మన దేహాన్ని తల్లి కడుపులో నిర్మించి ఈ భూమి మీద మరలా పోషించి సంరక్షించి నడిపిస్తున్నది ఆయనే అయినప్పుడు మనల్ని రిక్వెస్ట్ చేయాలా? అడగాలా చెప్పండి. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనకొక వ్యక్తి స్కూటర్ ఇచ్చి ఆ స్కూటర్ ఆయనే మనకు కొనిచ్చి మనం వెళ్ళిపోతున్నప్పుడు దారిలో మనల్ని లిఫ్ట్ అడిగాడు అనుకోండి, ఏమన్నా నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా, కొంచెం అక్కడ వరకు నన్ను డ్రాప్ చేస్తారా అని అడిగాడు అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అయ్యో ఎంత మాట, ఈ బైక్ ఎవరిది? మీది. ఇది మీదండి, మీరు నన్ను లిఫ్ట్ అడగడం ఏంటండి? ఎంత మాట. రండి కూర్చోండి. ఇంతకంటే అదృష్టమే ఉందండి, ఇంతకంటే ఆనందమే ఉందండి. మీరు అడగటమే గొప్ప. మేము తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు చెప్పండి? అసలు నేను ఈరోజు ఈ బైక్లో తిరుగుతున్నానంటే నాకు ఈ అర్హత కలిగించిందే మీరు. ఎందుకంటే ఇది కొనుక్కునే స్తోమత నా దగ్గర లేదు. మీ అంతటి మీరుగా ₹1,00,000 ఖర్చు పెట్టి నా కోసం ఈ బైక్ గిఫ్ట్గా ఇచ్చి నన్ను వాడుకోమని, మీ బైక్ నాకు ఇచ్చేసి నన్ను వాడుకోమని చెప్పేశారు. నేను హ్యాపీగా ఈ బైక్ని నేను ఏం చేసుకుంటున్నాను? యూజ్ చేసుకుంటున్నాను. ఈ సమయంలో మీరు వచ్చి నన్ను లిఫ్ట్ అడుగుతారా? జస్ట్ లిఫ్ట్ అడుగుతారా? ఇవ్వకపోతే మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? గిల్టీగా ఫీల్ అవుతాం. ఆయన బైక్ ఆయనది కాబట్టి ఆయన ఎప్పుడైనా మన దగ్గర నుంచి తీసేసుకోవచ్చు. అది మనది కాదు అన్న రియలైజేషన్ ఉంటుంది మనకి కదా. మనం రియలైజ్ అయ్యి ఉంటాం. ఎలా? మనలో ఆ అవేర్నెస్ ఉంటుంది. ఎలా అంటే, ఇది నాది, యాక్చువల్లీ దీని మీద నాకు అధికారం లేదు, ఇది నాది కాదు, ఈ బైక్ నాది కాదు, ఈ బైక్ మీద నాకు సర్వాధికారాలు లేవు, ఇది కేవలం ఆయనది. ఆయనంతటా ఆయన వచ్చి నన్ను లిఫ్ట్ అడిగాడు. దాన్ని మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అది మనం చేయటానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తాం. ఆయన డ్రాప్ చేయాలి అంటే అది మన బాధ్యతగా ఫీల్ అవుతాం. చాలా హ్యాపీగా డ్రాప్ చేస్తాం. డైలీ డ్రాప్ చేయమన్నా కానీ టైం ఇచ్చి మరి ఏం చేస్తాం? డ్రాప్ చేస్తాం. తర్వాత మన పనులు మనం చూసుకుంటాం. డైలీ 8కి నన్ను వచ్చి డ్రాప్ చేసి నీ పన్ను చూసుకొని ఆయన అన్నారు అనుకోండి, ఆయన ఖచ్చితంగా మనం 8 కల్లా ఏం చేస్తాం? వెళ్తాం, ఆయన్ని తీసుకుంటాం, ఎక్కించుకుంటాం. ఆయన ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ డ్రాప్ చేస్తాం, వచ్చేస్తాం. లైక్ ఏ కార్ అయినా బైక్ అయినా ఏదైనా సరే. ఇలాంటి మనస్తత్వం ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది కదా. అలా చేయకపోతే గిల్టీ ఫీల్ అవుతాం కదా. రైట్. ఇప్పుడు దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు అన్న పదప్రయోగాలు భక్తుడు ఎందుకు చేస్తున్నాడంటే, దిస్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. ఈ బాడీ ఎవరిది? దేవునిది. అయినా కూడా ఆయన మనల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారంటే అక్కడ మనకు ఆయన జ్ఞానం అర్థం కావాలి, దాని వెనక ఆయన ప్రేమ అర్థం కావాలి, దాని వెనక ఆయన కృప అర్థం కావాలి, ఆయన కరుణ అర్థం కావాలి. మనం రియలైజ్ అవ్వాలి. వెంటనే మనం ఎంత మాట ప్రభువా, అలా అడగొద్దు ప్రభువా, ఇది నీది ప్రభువా అనాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీలో ఆ రియలైజేషన్ ఉందా లేదా అని చూస్తున్నాడు. ఆయన చెక్ చేస్తున్నాడు నిన్ను, నీలో ఉందా లేదా ఆ రియలైజేషన్ అని. కానీ ఈరోజు చాలామంది రియలైజ్ అవుతున్నారా చెప్పండి? ఉన్నారా అలాగా? నో. ఈ ప్రపంచం అలా ఉంటే
దైవికంగా ఎప్పుడో ఆనందకరమైన స్థితిలో, సంతోషకరమైన వాతావరణంలో మనం ఉండేవాళ్ళం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి అంటే కారణం ఆ రియలైజేషన్ లేదు మనిషిలో. అసలు ఆయన అడగాల చెప్పండి, ఆయన అడగాల మనల్ని, కానీ అడుగుతున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే భక్తుడు, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అన్న పదప్రయోగం చేయబడింది. చదవండి మళ్ళీ. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. అంతే కదా, ఆయనకి ఎవరు ఆలోచన చెప్పగలరు? ఎవరు ఆయన మనస్సు ఎరిగే స్థితిలో ఉన్నారు? ఎవరు ఆయన అర్థం చేసుకుంటున్నారు? ఇక మరో మాట, తర్వాత మాట, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. ఇది ఇంకా అద్భుతమైన మాట. ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారంటే, అంటే సోకాల్డ్ స్పీకర్స్ ఏమని చెప్తారంటే, మీరు ఇస్తుంటే ఆయన మీకు ఇస్తూ ఉంటాడు, ఇచ్చి తీసుకోండి ఆయన దగ్గర. దానికి కూడా కొన్ని రెఫరెన్సెస్ యాప్ట్ అవుతున్నాయి. అవి మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం. యాక్చువల్ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నేను ఇచ్చి ప్రతిఫలం పొందట్లేదు. ఇచ్చింది కూడా ఎవరిది? ఆయనదే. దావీదు గారు అయ్యారు, అలా రియలైజ్ అయ్యారు. దావీదు గారు ఏమంటారంటే, ఆయన ఈ భూమి మీద మాదంటూ ఏది లేదు అన్నారు ఆయన. ఒకవేళ ప్రభువా నీ పనికి నేను ఇచ్చినప్పటికీ, నీ పనికి నేను ఖర్చు చేసినప్పటికీ, నీ పనికి నా దగ్గర ఉన్నది నేను సమర్పించినప్పటికీ, ఒకవేళ కానుకగా దానిని కూడా నీ దగ్గరే నేను పొందుకున్నాను తప్ప అది నాది కాదు, నీదే నీకు ఇచ్చామన్నాడు. అది వండర్ఫుల్ రియలైజేషన్. అంటే నీదే నీకు ఇచ్చాం, నాది కాదన్నాడు. ఇక్కడ అదే విషయాన్ని భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఏమనంటే, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఆయన మూలముగాను. సూపర్ అండి, ఈ వర్డ్ చాలా బాగుంటుందండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. మళ్ళీ చదవండి ఆ మాట, అందరూ చదవండి. నెక్స్ట్ అందులో మీ దేహం ఉందా లేదా చెప్పండి. అందులో మన దేహం ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? ఉందంటారా? దానికి ఎక్సెప్షన్ అంటారా? లేదండి, దేహానికి ఎక్సెప్షన్ అండి, దానికి ఒక్కదాన్ని పక్కకు తప్పించాలండి. దేహం లేదండి అంటామా మనం? దేహం ఉంది అన్న విషయం మీకు అర్థమైతే ఇప్పుడు ఒక మాట మళ్ళీ చదువుదాం. ఆయన దేహము, మన దేహము ఆయన మూలమునను, ఇలా చదవండి. మన దేహము ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును కలిగి ఉన్నది. క్లియర్. సరిగా విభజించి ఉపదేశిస్తున్నాను మీకు. సమస్తమును అనగానే అందులో నీ దేహం నా దేహం కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే, నా దేహము ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును కలిగి ఉన్నది. అర్థమవుతుందా? అంటే మనకివ్వబడినటువంటి శరీరం ఏదైతే ఉందో, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును కలిగి ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, యుగముల వరకు ఆయనకు మన దేహము ద్వారా మహిమ కలుగునుగాక, ఆమెన్ అని. వెంటనే ఏమంటున్నాడు అంటే, కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం చెప్పండి? 12:1 నుంచే స్టార్ట్ చేస్తాం. కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 11:33 దగ్గరే స్టార్ట్ అయింది. మీరు బైబిల్ని వచనాలుగా విభజించింది ఎప్పుడు అనుకుంటున్నారు? దాదాపుగా 18వ శతాబ్దంలో. బైబిల్ని వచనాలుగా ప్రారంభం నుండి విభజించలేదు. బైబిల్ తర్జుమాలు జరుగుతున్నప్పుడు మనం చదువుకోవటానికి వీలుగా బైబిల్ని వచనాల రూపంలో, అధ్యాయాల రూపంలో తీసుకొచ్చారు. ప్రారంభ కాలంలో సమాజ మందిరాల్లో గ్రంథపు చుట్టలు ఉండేవి కదా. ఈ గ్రంథపు చుట్టలకి నంబర్స్ లేవు, అధ్యాయాలు లేవు. ఇది 11వ అధ్యాయం, ఇది 12వ అధ్యాయం అనే విభజన లేదు. స్ట్రైట్గా రాయబడి ఉండేది. మొత్తాన్ని కలిపి చదువుకునేవారు, వచనం వెంబడి వచనం కలిపి చదువుకునేవారు. కానీ తర్వాత మనం గుర్తుపట్టడానికి వీలుగా, మనం తీయటానికి వీలుగా, ఉపదేశించడానికి వీలుగా ఈ అధ్యాయాలు రూపకల్పన చేశారు, వచన విభజన చేశారు.
వచన విభజన చేసేసరికి మనం ఏం చేసామంటే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం సెపరేట్ చేసి చదవడం మొదలుపెట్టాం. అఫ్కోర్స్ సెపరేట్ చేసి చదవడంలో తప్పులేదు, కానీ పైన క్రింద ఉన్న లింక్ మనం మిస్ అవ్వకూడదు. అందుకే బైబిల్ చదివేటప్పుడు సందర్భానుసారంగా చాలా జాగ్రత్త కలిగి చదవాలి. ఇప్పుడు లింక్ ఉందా లేదా, పై మాటకి కింద మాటకి ఉంది. ఇంత చెప్పాడు కాబట్టి బికాస్ అన్నాడంటే అర్థం ఏంటి? బికాస్ అన్నాడంటే ముందేదో చెప్పాడు. సో కాబట్టి ఇదంతా మీకు అర్థమయ్యింది. కాబట్టి ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును మీ దేహము కలిగి ఉన్నది అన్న విషయం మీకు అర్థమైంది. కాబట్టి ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అనే విషయం మీకు అర్థమైంది. కాబట్టి ఆయనకు ముందుగా ఆలోచన చెప్పిన వాడెవడు అనే విషయం మీకు అర్థమైంది. కాబట్టి ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు అనే విషయం మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడండి. చూసారా? మీ శరీరాన్ని ఆయనకు సమర్పించండి. కాబట్టి మీ శరీరమును ఆయనకు సమర్పించండి. నా శరీరాన్ని నేను ఎందుకు సమర్పించాలి అనే క్వశ్చన్ నా దగ్గర లేదు. ఇంత చదివాక నాకు ఆ క్వశ్చన్ వస్తుందా? నో, రాదు. ఎందుకు రాదు అంటే నా శరీరము నాకు ఆయన మూలమునను ఆయన ద్వారాను తర్వాత ఆయన నిమిత్తమును ఇవ్వబడింది. నా దేహాన్ని ఆత్మను ఆయన జత చేయటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేను ఈ భూమి మీద ఆయన కొరకు ఒక చరిత్ర సృష్టించాలి. ఆయన కొరకు సృష్టించాలి. ఆయన కొరకు నేను బ్రతకాలి. ఆయన ఉద్దేశాలు నేను ఈ దేహంలో ఉండి నెరవేర్చాలి. ఆయన ఉద్దేశానుసారంగా నేను ఈ భూమి మీద బ్రతికి చూపించాలి. ఇది దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. ఇప్పుడు మీ దేహాలు వెలుగుమయంగా ఉండాలి అనుకోండి, దేవుని వాక్యానికి మీ దేహాన్ని జత చేసేయాలి. మీ దేహాలు చీకటిమయంగా మారిపోవాలనుకోండి, లోకానికి మీ దేహాన్ని జత చేసేయాలి. మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలట. మన దేహముతో జరిగించిన వాటి విషయమై అవి మంచివైనను చెడ్డవైనను మనమందరము ఎక్కడ ప్రత్యక్షం కావాలి అన్నాడు? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. ఇది ప్రభువుకు కావాలి అని చెప్తున్నాడు. ఇది ప్రభు కొరకే అని చెప్తున్నాడు. కానీ చాలామంది రియలైజ్ అవ్వలేదు. అదేంటండి నేను ఒప్పుకోనండి, నేను నా దేహాన్ని ప్రభువుకి ఇవ్వనండి అంటే ఒక గిల్టీ ఫీలింగ్ మీకు వస్తుంది. ఏంటో గిల్టీ ఫీలింగ్ అంటే, నేను ఇవ్వను అంటున్నామంటే ఒక వ్యక్తి నీకు బైక్ కొనిచ్చాక లేదా ఒక వ్యక్తి నీకు కారు కొనిచ్చాక అసలు నేను ఇవ్వనయ్యా, నేను ఎక్కించుకొని దీని మీద అంటే ఏమైనా బాగుందా? నువ్వు నా కారు ఎక్కడానికి వీల్లేదన్నావు అనుకో, కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? ఆయన పేరు మీద రిజిస్టర్ అయింది. నువ్వు నా బైక్ ఎక్కడానికి వీల్లేదన్నావు అనుకో, బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? ఆయన పేరు మీద రిజిస్టర్ అయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గర ఆయన తీసేసుకోవచ్చు. అవునా కదా? తీసేసుకోవచ్చండి. నాది అంటే తీసేసుకోవచ్చు. ఆయన తన ఊపిరి వెనక్కి తీసుకుంటేనట సమస్త ప్రాణులు మరలా ఏమైపోతారట? ధూళి అయిపోతారంటున్నాడు భక్తుడు. ఆయన తన శ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకునే ఎడలా సమస్త ప్రాణులు మరలా ఏమైపోతారు? ధూళి అయిపోతారు. మీరు ఒక్కసారి రియలైజ్ అవ్వండి, నాది కాదండి ఇది, నాదే అని చెప్పడానికి నాకు అధికారం ఎక్కడా లేదు. నేను ఇవ్వను, నేను వాడను అనే అధికారం కూడా మన దగ్గర లేదు. ఎందుకంటే ఈ బాడీ, ఈ శరీరము అనేది ఆయనే ఇచ్చాడు, ఆయన ద్వారానే సృజింపబడింది, ఆయన మాత్రమే దీన్ని వెనుకున్నాడు. ఎప్పటికీ కూడా లోపల మెషినరీ ఎలా పనిచేస్తుందో మనకి ఏం తెలియదు కదా. ఇది ఒక వండర్ఫుల్ మెషిన్. ఇది ఒక మెషిన్ అండి. మన బాడీ లైక్ ఏ మెషిన్. మీరు హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్, అది ఒక్కొక్కటి ఒక బ్లాక్, ఒక్కొక్కటి ఒక సెక్షన్. అది ఒక్కో దానికి ఒక్కో రంగం, ఒక్కో దానికి ఒక్కో వైద్యం, ఒక్కో దానికి ఒక్కో డాక్టర్, ఒక్కో దానికి ఒక్కో స్పెషలిస్ట్.
ఒక్కో దానికి ఒక్కో కేటగిరీ. అన్ని కేటగిరీలు ఒకటి కావు. హార్ట్కి సంబంధించి ఒక స్పెషల్ కేటగిరీ, కిడ్నీస్కి సంబంధించి అదో స్పెషల్ కేటగిరీ, లంగ్స్కి సంబంధించి అదో స్పెషల్, మళ్ళీ నరాలకి సంబంధించి అది స్పెషల్, మళ్ళీ ముక్కు, చెవు, గొంతు దానికి మళ్ళీ స్పెషల్, ఐ అయితే మళ్ళీ ఐకి మళ్ళీ స్పెషల్, బ్రెయిన్కి అయితే మళ్ళీ అది స్పెషల్, కాళ్ళు, చేతులు, ఎముకలు, కండరాలు మళ్ళీ అది స్పెషల్. మీరు ఎలా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ హెయిర్కి మళ్ళీ స్పెషల్, హెయిర్ క్లినిక్స్ వచ్చేసాయి. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క బ్లాక్ ఉంది, ఒక్కొక్క కేటగిరీ ఉంది, ఒక్కో వైద్యుడు ఉన్నాడు, ఒక్కొక్క రంగాన్ని డెవలప్ చేసేసారు. వైద్య రంగంలో ఒక సెక్షన్ అయిపోయింది, అదంతా స్పెషల్ సెక్షన్ కదా. కానీ ఈ మెషిన్ మొత్తాన్ని సెట్ చేసి, ఈ మెషిన్ మొత్తాన్ని కరెక్ట్గా సెట్ చేసి నియమించి ఈ భూమి మీదకు పంపించి చక్కగా నడిపిస్తున్నాడు. చూశారు దేవుడు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన దేహాన్ని ఆయనకి ఇవ్వకుండా మనం మన కోసం ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం ఎవరికి గిల్టీ ఫీలింగ్ కలగట్లేదు. అయినా కారణం ఏంటంటే ఎవరు రియలైజ్ అవ్వలేదు ఈ దేహం దేవునిది అని. మీకు ఆ రియలైజేషన్ వచ్చేంత వరకు మీకు ఆ గిల్టీ ఫీలింగ్ కూడా కలగదు. ఈ దేహం దేవునిది అనే సంపూర్ణమైన భావనలోనికి మనం ఎప్పుడు వెళతామో అప్పుడు మనం ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేయలేం, ఇష్టం వచ్చినట్టుగా చేయలేం మనం. ఎందుకంటే ఇది ఎవరిది? దేవునిది. నేను జాగ్రత్తగా వాడాలి. నేను ఎలా వాడాలి? జాగ్రత్తగా వాడాలి. మనం ఎవరింటికైనా అద్దెకి వెళ్ళాం అనుకోండి, అద్దెంట్లో ఉన్నంతసేపు మనం ఎలా ఉంటాం? అమ్మో జాగ్రత్తగా ఉపయోగించాలి, ఇల్లు మాది కాదు. ఒకవేళ నేను ఇంటిని పాడు చేస్తే యజమానికి నేనేం చెప్పాలి? లెక్క చెప్పాలి, అవునా కాదా? అది రియలైజేషన్. అందుకే వాళ్ళు గోడకు మేకులు కొట్టొద్దు అంటారు, ముందుగా చెప్తారు. గోడకు మేకులు కొట్టొద్దు, ఇష్టం వచ్చినట్టు గోడల మీద మీరు ఎలాంటి పెయింట్లు వేయొద్దు, తలుపుల మీద మీరు ఎలాంటి పోస్టర్లు అంటించొద్దు, గోడల మీద మీరు ఎలాంటి పోస్టర్లు అంటించొద్దు కదా. ఎవరైనా ఇల్లు అద్దెకిస్తున్నప్పుడే ఇన్ని రూల్స్ చెప్తున్నారు కదా. ఇది మీరు రియలైజ్ అయితే దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఈ దేహాన్ని ఇచ్చి మరలా అడుగుతున్నాడు. అడగాల అంటే అడగాలి, అడిగితేనే ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు అనాలి అడగాల ప్రభువా అని, నువ్వు రియలైజ్ అవ్వాలి. అడగాల ప్రభువా, అదేంటి ప్రభువా మీరు అడగడం ఏంటి ప్రభువా, నన్ను మీరు అడగడం ఏంటి ప్రభువా, ఇది మీది కాదా ప్రభువా, మీరు అడగాల ప్రభువా అన్న మాట నీ నోట్లోంచి రావాలి. కానీ చాలామంది దగ్గర నుంచి ఆ మాట రావట్లేదు. వస్తుందా చెప్పండి? వస్తుందా? రావట్లేదు. మీరు అడగాల ప్రభువా నన్ను, ఇది మీది కాదా అని ఎవరైనా అంటున్నారా? ఎవ్వరు అంటలేదు. అడగొద్దు ప్రభువా, అడగొద్దు ప్రభువా, మేము ఇవ్వలేం ప్రభువా, మా వల్ల కాదు ప్రభువా. అదేమైనా భారమా? పోని అదేమైనా కష్టమా? కాదు, అదేం కష్టం కాదు. దేవుని కొరకు బ్రతకటం అనేది ఇంకా గొప్ప మేలు మనకి. మన శరీరానికి మేలు, మన ప్రాణాత్మలను, మూలుగను, కేళ్లను విభజించునంత మట్టుకు దూరుతోంది వాక్యం. అంటే ఆ వాక్యం మనకి ఎప్పుడు బలమే, ఆ వాక్యం మనకి ఎప్పుడు శక్తి. ఆ దేవుని శక్తి మన మీదకి వస్తోంది, మన దేహం మీద దేవుని శక్తి నిలిచి ఉంది అంటే అది ఎంత గొప్ప విషయం, అది ఎంత ఆనందకరమైన విషయం. అది నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, నా శరీరము దేవుని యందు ఆనందించుచున్నది అని అంటే అది మనకి ఆరోగ్యకరమైన విషయమే తప్ప అనారోగ్యకరమైన విషయం కాదు. ఇంకో మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది అట. ఏమండి, ముందుది అర్థం చేసుకుందాం. బిర్యానీ కనబడింది, ఎక్కడ పెట్టడానికి అది ఎక్కడ సెట్ అవుతుంది? బిర్యానీ అనేది ఎక్కడ సెట్ అవుతుంది? తల మీద సెట్ అవుతుందా? ముక్కులో సెట్ అవుతుందా? చెవులో సెట్ అవుతుందా? ఎక్కడ సెట్ అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. బిర్యానీ అనగానే దేనికి? అది బిర్యానీ అన్న పదం వినబడగానే దేనికి
ఐటెక్స్ అనగానే దేనికది మీరు చెప్పండి. ఐటెక్స్ అనగానే ఏం గుర్తొచ్చింది మీకు? కళ్ళు గుర్తొచ్చాయి అంతేనా? అంటే ఐటెక్స్ అనే పెన్సిల్ పట్టుకెళ్ళి దేనికి పెడతాం మనం? కళ్ళకు పెడుతున్నారు అంతే కదా. ఇయర్ రింగ్స్ అనగానే ఏది గుర్తొచ్చింది? రింగ్ అనగానే ఎక్కడికి పోతున్నాం? ఇయర్ రింగ్ అనగానే చెవి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా. చైన్ అనగానే ఏది గుర్తొస్తుంది? మెడ గుర్తొస్తుంది. చైన్ అనగానే మెడకే వేయాలి, మరి కాలుకేస్తే బాగోదు కదా. రింగ్ అనగానే ఇయర్ రింగ్ అనగానే చెవే గుర్తు రావాలి అంతే కదా. పెదాలకు పెడితే బాగోదు కదా. లిప్స్టిక్ అనగానే ఏది గుర్తొస్తుంది? పెదాలకు గుర్తొస్తాయి, ఎందుకంటే లిప్స్టిక్ అంటే ఆ పేరే లిప్ స్టిక్ అంతే కదా. అలాగే భోజనం అనగానే ఏది గుర్తు రావాలి? కడుపు. భోజనం అనగానే ఏది గుర్తు రావాలి? కడుపు. ఇంకెక్కడికి అది సెట్ అవ్వదు. భోజనము కడుపుకే, కడుపు భోజనానికే అంతే. మరి ఇది దేనికి? భోజనానికి. భోజనం దేనికి? కడుపుకి. అది అక్కడ ఎందుకు చెప్తున్నాడు ఏమో అంటావా? ఎందుకు చెప్తున్నాడు? 13వ వచనం అదే రాయబడింది. నేను ఏదైతే చెప్పానో అదే రాయబడింది 13వ వచనంలో. మళ్ళీ చదవండి కావాలంటే. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. ఏదో ఒక రోజు ఈ రెండు ఏమైపోతాయి? ముందు భోజనం పని అయిపోద్ది, తర్వాత మన పని అయిపోద్ది. దేవుడు వాటిని నాశనము చేయను అని అంటున్నాడు. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని మరి దేహం ఎందుకు? ప్రభు నిమిత్తమే. ప్రభు ఎందుకు? దేహం నిమిత్తమే. చూసారా? దేహము ఎవరి నిమిత్తమే? ప్రభు నిమిత్తమే. ప్రభు ఎవరి నిమిత్తమే? దేహము నిమిత్తమే. ఎంత క్లియర్ వివరణ ఇచ్చేసాడో చూడండి. కడుపుకి భోజనానికి ఎలాంటి సంబంధం అయితే ఉందో మన దేహానికి ప్రభుకి కూడా అలాంటి సంబంధమే ఉందట. ఇంకా రెండింటినీ మీరు వేరు చేయడానికి వీలు లేదు. మీ దేహం ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తము. జారత్వం నిమిత్తం కాదు, లోకం నిమిత్తం కాదు, పాపం నిమిత్తం కాదు. కరెక్ట్ సూటబుల్. కడుపులో ఏమేస్తే కడుపుకు బాగుంటుంది? భోజనం వేస్తేనే బాగుంటుంది అంతే కదా. భోజనానికి ఎక్కడ బాగుంటుంది? ఎక్కడ సెట్ అవుతుంది? ఏ ప్లేస్ కరెక్ట్ భోజనానికి? కడుపే కరెక్ట్. అంటే రెండింటికి ఎంత అవినాభావ సంబంధం ఉందో ప్రభువుకి నీ దేహానికి కూడా అంత అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మన దేహాలు బాగులేదు అంటే, మన దేహాలు సరి అయిన స్థితిలో లేవు అంటే, ఆరోగ్యకరమైన వాతావరణం మన దగ్గర కనబడట్లేదు అంటే మన దేహాన్ని మనం ప్రభు కొరకు వాడట్లేదు. నిజంగా మనం దేహాన్ని ప్రభు కొరకు వాడితే మన దేహం చాలా ఆరోగ్యకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది, ఆనందకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. నిశ్చయమైన బలాభివృద్ధి నొందే స్థితిలో మనం నిలబడగలుగుతాం. కారణం, ఏ సృష్టికర్త అయితే మన దేహాన్ని చేశాడో ఆ సృష్టికర్త కనుసన్నల్లో మన దేహం కదులుతోంది. ఏ సృష్టికర్త అయితే మన దేహాన్ని నిర్మించాడో తల్లి గర్భంలో, ఆ సృష్టికర్తకే మన దేహాన్ని మనం సజీవ యాగంగా అప్పగించాం. కాబట్టి మన ప్రొటెక్టర్ మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని ఆయన బలపరుస్తాడు, మనల్ని ఆయన మంచి స్థితిలో వాడుకుంటాడు. సో మన దేహం ఇప్పుడు సరైన దిశలో వెళుతుంది కనుక, సరైన మార్గంలో వెళుతుంది కనుక మన దేహం ద్వారా మనకి లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం పరసంబంధమైనది, ఈ లాభం పరసంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఆదాయాన్ని, పరసంబంధమైన లాభాన్ని మనం పొందుకోవాలి అంటే నీ దేహం ప్రభు యొక్క అధికారం క్రింద ఉండాలి. కానీ ఈరోజు చాలామంది దేహాలు ఎక్కడుంటాయంటే సాతాను యొక్క అధికారం క్రింద ఉంటాయి. సాతాను యొక్క అధికారం క్రింద ఉంటే అతనికి లాభం, నీకే లాభం ఉండదు, నీకు నష్టమే. ఎంత నష్టమో మన ఆత్మకి మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది. దేహంలో ఉన్నంతకాలం చాలామందికి అర్థం కావట్లేదు. ఈరోజు చాలామందికి దేహంలో ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళు గ్రహించగలుగుతారు, రియలైజ్ అవుతారు. ఇప్పుడైనా అర్థమవుతుందా దేహాన్ని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఇవ్వాలో? చాలామంది శాతానికి ఇచ్చేశారు. వాడు వాడుకొని వదిలేస్తాడు. వాడుకొని ఏం చేస్తాడు?
వదిలేస్తాడు. నష్టపోయేది ఎవరు? నువ్వు నేనే. మరి అది ఎప్పుడు రియలైజ్ అవుతాం మనం? ఎప్పుడు ఆ సత్యాన్ని గ్రహిస్తాం? ఎప్పుడు మన హృదయాలు వెలిగింపబడతాయి? ఎప్పుడు మనం ఆ కాంతిలో నడుస్తాం? ఈ బోధ ఎంత అవసరమో మీరు ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ్యానికి మనం ఆరాధనకు వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకూడదు. అది సరి అయిన క్రమం కాదు. మనం ఒక దేవుని సన్నిధికి ఒక వారం వచ్చామంటే ఒక మెట్టు ఎక్కాలి, బాగా నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి, దేవునితో బాండింగ్ అనేది ఏర్పడాలి, అది బలపడుతూ ఉండాలి. రోజు రోజుకి మనం దేవునికి దగ్గర అయిపోవాలి. అలాంటి ఒక గొప్ప బాండింగ్ ఏర్పడాలి. సో అలా మనం డెవలప్ అవ్వాలి. మీకు అర్థం కావాలి ప్రియులారా. అందుకే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, మీ దేహములు 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహములు ఎవరికి అవయవాలట? క్రీస్తుకే అవయవాలు. ఆయన వాడుకోవాలి నా దేహాన్ని. అందుకే ఒక మంచి మాట మీ నోటి వెంట ఆయన వినాలనుకుంటున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఒక భక్తుడు ఒక పాట రాశాడు. నేను కూడా అలాంటి జానర్లో ఒక పాట రాశాను. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. చాలా మంచి పాట, నాకు ఇష్టమైన పాట. యూట్యూబ్లో దాదాపు 25 లక్షల మంది పైచీలకే చూశారు ఆ పాట. 25 లక్షల మంది. మరి అందులో ఎన్ని లక్షల మంది మారు మనసు పొందారో, ఎన్ని లక్షల మంది ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నారో, ఆ పాట విని ఎన్ని లక్షల మంది ఆ పాటకు కట్టుబడి ఆ పాట ప్రకారంగా జీవిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ యూట్యూబ్లో మన ఛానల్లో 25 లక్షల మంది వాచ్ చేశారు ఆ పాట. ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. అద్భుతమైన పాట. అలాగే ఒక భక్తుడు రాశాడు, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అది కరెక్ట్. అలా మనం అలా అన్నప్పుడు ఎంత అద్భుతమైన మాట అంటే, అది హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆ మాట మనం అనాలి. ప్రభువా నన్ను ఒక సాధనంగా నీ పనిలో వాడుకో ప్రభువా. ఇలాంటి పాటే మరొకటి రాశాను, పరమ తండ్రి నీ పనిలో నేను ఒక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము అని. అందులో కొన్ని పశువులు, పక్షులు వాడబడిన విధానాన్ని వర్ణించాను నేను. అయ్యా ఒక గాడిదను వాడుకున్నావు నీ పనిలో, ఒక కోడి వాడబడింది నీ పనిలో, ఒక చేప వాడబడింది నీ పనిలో. వాటికంటే శ్రేష్ఠులమే మేము, నీ పోలికలో నీవు కనిన వారమై ఉన్నాము. కనుక నన్ను కూడా వాడుకో తండ్రి, అర్హమైన పాత్రగా నన్ను వాడుకో అనవరతము అని. అదొక మంచి పాట. అది కూడా మన ఛానల్లో ఉంది. దాదాపు 2,50,000 మంది అనుకుంటా నా పాట విన్నారు. ఇన్ని లక్షల మంది మన ఛానల్లో పాటలు వింటున్నారు కదా, ఆ పాట వాళ్ళకి అర్థమైందా లేదా అనేది నాకు ఇప్పటికొక డౌట్. పాట అయితే రాశాను దేవుని ప్రేరణతో, దేవుని ప్రేమతో, చాలా లోతైన భావాలతో. మీకు తెలుసు మన పాటలు చాలా క్లిష్టంగాను, కష్టంగాను, అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్గాను ఉంటాయి. కొంచెం మనసు పెడితే తప్ప అవి అర్థం కావు. చాలా లోతైన భావాలు. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతుగా నేను భావిస్తాను. ఆయనకి మహిమ కలుగును గాక. అలాంటి లోతైన భావాలు స్ఫురింపజేసేటువంటి పాటలు మనం చాలా రిలీజ్ చేసాం. చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, అన్నయ్య ఈ పాట వినగానే నా మనసు పులకించిపోయింది, ఈ పాట వినగానే నేను చాలా ఆలోచనలో పడిపోయాను. కొంతమంది అయితే నేను పాటలు విని మారు మనసు పొందానంటారు. నేను చాలా సంతోషిస్తాను, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషిస్తాను. పాటలు విని మారు మనసు పొందామన్నయ్య, ఈ పాట వినగానే మా హృదయం చలించిపోయింది, ఆలోచనలో పడిపోయింది అంటారు. నిన్న మొన్న రాసినటువంటి పాట కూడా, విశ్వనాయకుడు పాట కూడా, ప్రభువును గణపరుస్తూ, ప్రభువును మహిమపరుస్తూ రాసినటువంటి పుట్టింది రాజుగా బ్రతికింది బేదగా అనే పాట కూడా చాలామంది రియలైజ్ అయ్యారు. ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే ఒకే ఒక మాట నేను ఎక్కువ ప్రయోగించింది ఏంటంటే, మీ దేహాన్ని ఆయనకి ఇవ్వండి అని. ప్రభువా నన్ను నీ పనిలో ఒక సాధనంగా వాడుకో ప్రభువా అని. మనలో నుంచి రావాలని కోరుతున్నాడు ఆయనది. మనలో నుంచి ఆ స్పందన ఎక్కడి నుంచి రావాలి? నాలో నుండి, నీలో నుండి రావాలి. ఆ స్పందన మనలో నుండి రావాలి. అది చూస్తున్నాడు ఆయన. ఎప్పుడు వస్తుందా అని తన పిల్లల వైపు చూస్తున్నాడు. నా పిల్లల్లో నుంచి ఆ స్పందన రావాలి అని ఎదురు చూస్తున్నాడు. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, చాలామందిలో ఆ స్పందనే లేదు. ఉందా?
మనస్ఫూర్తిగా అనగలుగుతున్నారా? ప్రభువా, నా దేహము నీదే ప్రభువా, నీ పని కొరకు నన్ను ఒక సాధనంగా నిలబెట్టుకో ప్రభువా, నీ సేవలో నన్ను ఉండని ప్రభువా, ప్రభువా నీ ఆలోచనల్లో నన్ను నడిపించు ప్రభువా, నీ మార్గాలలో నన్ను నడిపించు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా. నిజంగా ఒక మాట, నేను కన్నీళ్లు పెట్టుకునే మాట చదివినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి. పేతురు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి పోతాం ప్రభువా, ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా, ఎక్కడికి పోగలం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రభువా, ఎక్కడికి వెళ్ళగలం, ఎక్కడ బతకగలం ప్రభువా, ఎక్కడ ఉండగలం ప్రభువా, నీతోనే ఉంటాం ప్రభువా, నీ దగ్గరే ఉంటాం ప్రభువా, నీతోనే ప్రభువా, మా బ్రతుకు నీతోనే, మా జీవితం మీతోనే, మీ అడుగు జాడల్లోనే నా బ్రతుకు ప్రభువా, నేను ఎక్కడికి పోగలను అని ఆ నిశ్చయత ఉంది చూశారు భక్తుల్లో. అది మనలో ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్రియగారు? ఎప్పుడు వస్తుందండి? అదొక్కసారి మీలో మొదలైందనుకోండి, ఒక్కసారి ఆ రియలైజేషన్ మీలో వచ్చిందనుకోండి, ఇక మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ ప్రపంచంలో ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆపలేదు, ఏ దురాత్మశక్తి మిమ్మల్ని బంధించలేదు. ఎత్తైన స్థితిలో మీరు ఉంటారు. మీ ఆలోచనలు, మీ యొక్క ఉద్దేశాలు చాలా గొప్పగా, నిర్మలంగా, ప్రశాంతంగా, ప్రకాశవంతమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ వెలుగు సంబంధులుగా వెలుగుమయమైన జీవితాలు కలిగి ఉంటాం. నిత్యము దేవుని సన్నిధిలో ప్రకాశిస్తూ ఉంటాం. నిత్యము దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తూనే ఉంటాయి. వాటిని ఎవరు ఆపలేరు. ఆత్మ సంబంధమైనవి, పరసంబంధమైన దీవెనలు, అవి మన హృదయాలు నిండుకుంటాయి వాటితో. ఎందుకంటే ప్రభువా, ఈ దేహం ఎవరిదంటే నాకు ఇచ్చేసాడు నాయన, నేను వాడుకుంటున్నాను ఆ దేహాన్ని. సంపూర్ణంగా నా అధికారానికి ఒప్పుకున్నాడు, పూర్ణ అధికారానికి ఒప్పుకున్నాడు, నా అధికారానికి ఒప్పుకున్నాడు. నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనమంటాడు సామెతల గ్రంథంలో. ఒప్పుకున్నది ఈమె ఒప్పుకుంది, ఇతను ఒప్పుకున్నాడు. అయితే దేవదూతలు కూడా ఆనందపడతారు, దేవదూతలు కూడా ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే ఈ దేహము సాతాను యొక్క అధికారము క్రింద లేదు. ఈ దేహం ఎవరి అధికారం క్రింద ఉంది? దేవుని అధికారం క్రింద ఉంది. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఈ భూమి మీద కదులుతున్న ప్రతిసారి ఆకాశం నుండి నిన్ను చూస్తున్న దేవుడు ఈ లోకంలో ఎందరో సాతాను పక్షానికి వెళ్ళిపోయి నన్ను బాధ పెడుతుంటే, నా కుమార్తె మాత్రం నా అధికారం క్రింద కదులుతోంది, నా కుమారుడు నా అధికారం క్రింద నడుస్తున్నాడు, తన దేహాన్ని నా అధికారం క్రింద ఉంచాడని ఆకాశం నుండి నిన్ను చూసి ఎంత సంతోషిస్తాడో మన తండ్రి. ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు, నిన్ను చూసి ఎంత ఆనందపరవశుడైపోతాడు, ఎంత సంతోషభరితుడైపోతాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన దేహము ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తము. అందుకే ఆ మాట మనం అనాలి, ఇదిగో దేవా నా జీవితం, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం. ఆ పాట నేను ఎంత ఫీల్ అవుతూ రాశానో, ఆ ట్యూనింగ్ కానివ్వండి, ఆ పాట కానివ్వండి, ఎప్పటికీ నేను వింటున్నప్పుడు నా మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం, ఏదో తెలియని ప్రేరణ, ఇంకా 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 ఆయన సేవలో వాడబడాలని ఒక గొప్ప బలమైన సంకల్పం నాలో చోటు చేసుకుంటూ ఉంటుంది. అంతగా నన్ను ప్రేరేపించిన పాటల్లో అది కూడా ఒకటి. అది నేను రాసిన పాట అయినా నాకే పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. రాసిన వాడిని నాకే పాఠాలు నేర్పిస్తుంటే వింటున్న మీకెన్ని పాఠాలు నేర్పించాలి? ఈ సబ్జెక్ట్ మీకు ఎప్పుడూ అర్థమై ఉండాలి. నేను ఆ పాటని మళ్ళీ మీకు బోధిస్తున్నాను, కొత్తగా ఏం బోధించట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ఆ పాట వినండి యూట్యూబ్లో. ఈ ప్రసంగం మొత్తం మీ కళ్ళ ముందు కదలాడుతుంది, ఈ ప్రసంగం మొత్తం మీ కళ్ళ ముందు తిరుగుతుంది. ఆ పాట ఎప్పుడు విన్నా ఈ ప్రసంగం మీకు గుర్తొస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన పాటను దేవుడు మన ముందు ఉంచారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా. మన దేహాన్ని దేవుని అధికారం క్రింద పెట్టేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు కదండి. ఆయనే నడిపించుకుంటారు కదండి. చక్కగా ఆయనే దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఒక బలమైన సాధనంగా నిన్ను వాడుకుంటారు, ఒక బలమైన దివ్యమైన జ్యోతిగా నిన్ను నిలబెట్టుకుంటారు. మీరు ఆకాశము కింద ఎలా ఉన్నారట? ఈ చీకటి లోకంలో మీరు ఎలా ఉన్నారట? జ్యోతులు వలె ఉన్నారన్నాడు ఆయన. జ్యోతులు. అందరూ తమ దీపాలు ఆర్పేసుకుంటే నువ్వు మాత్రం నీ దీపాన్ని వెలిగించుకున్నావు అంటే నువ్వెంత గొప్పగా దేవుడికి కనబడతావు, నువ్వెంత ఉన్నతంగా దేవునికి కనబడతావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో ఒక మంచి నిర్ణయం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం ప్రియులారా.
ఒక మంచి నిర్ణయం చేసుకుందాం. ప్రభువా, ఇన్నాళ్ళు నా దేహాన్ని ఒకవేళ నీ అధికారం క్రింద నుంచి ఉండకపోతే నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాట హృదయపూర్వకంగా అనండి, చాలు, సరిపోద్ది. ఒక్క మాట అనండి అంతే. ప్రభువా, ఫర్గివ్ మీ మై లార్డ్, మై ఫాదర్, ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ మై లార్డ్, ఐఎమ్ సారీ మై ఫాదర్. ఇన్నాళ్ళు ఒకవేళ నా దేహాన్ని నీ అధికారం క్రింద ఉంచకుండా వదిలేశానేమో నాకు నచ్చినట్టుగా, ఆ స్థితిలో నేను ఉంటే గనుక నన్ను క్షమించు ప్రభువా. ఈ దేహం నాది కాదు ప్రభువా, నీదే ప్రభువా, నీదే. ఇది ఎప్పుడు నీ అధికారం క్రింద ఉంటేనే నీకు మహిమ. నీ అధికారం క్రింద ఎప్పుడైతే ఈ దేహం లేదో అది నీకు మహిమ కాదు. మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి మహింపరచండి అంటే మనం ఏం చేస్తామంటే చేతులెత్తి దించుతాం. చేతులెత్తి దించితే దేవుణ్ణి మహింపరిచేసినట్టని మనం అనుకుంటాం, అలా నేర్చుకుంటున్నాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీ దేహములు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటే చేతులెత్తి దించేస్తే సరిపోదు ప్రియులారా. ఈ దేహం ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఈ దేహము మీద ఆయన అధికారిగా ఒప్పుకోవాలి. ఆయన అధికారం క్రింద ఈ దేహం ఉండాలి. అది అంతే తప్ప చేతులెత్తి దించేస్తే అయిపోయిందని మనం అక్కడితో ముగింపు పలకొద్దు. అలా అని మీరు చేతులు ఎత్తొద్దు అని కాదు నా ఉద్దేశం, అది మాత్రమే కాదు అన్న ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది అక్కడితో ఆపేశారు. అక్కడితో ఆపేయడం కాదు, అది చాలా చిన్నది. చేతులు ఎత్తడానికి ఏమైనా కష్టపడాలా? దేహాన్ని ఆయన అధికారం క్రింద ఉంచడానికి కష్టపడాలా? చెప్పండి, దేనికి కష్టపడాలి? అందరూ చేతులు ఎత్తండి దేవుణ్ణి మహింపరచండి అని నేను అన్నాను అనుకోండి, మీకు ఏమైనా కష్టమా? అది చేతులు ఎత్తుతారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటారు, దించేశారు. దీని మీద అధికారం మాత్రం మరలా లోకానికి ఇచ్చేస్తారు, దీని మీద అధికారం సాతానికి ఇచ్చేస్తారు. అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి? కాదు కదా. సో సరైన వివరణ ఏంటి దానికి? ఈ దేహము ప్రభు నిమిత్తమే. నా దేహాన్ని నేను ప్రభు కొరకు వాడితే, ప్రభు మార్గాల్లో నేను నడిస్తే, ప్రభు అధికారం క్రింద నేను నా దేహాన్ని ఉంచితే, అది నేను ఆయన్ని సరిగా మహిమపరిచేటువంటి విధానము. ఇది మీ అందరికీ అర్థమైతే మీరు ధన్యులు. దేవుడు కూడా మీ యందు ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. మిమ్ములను బట్టి ఆనందిస్తాడు, మిమ్ములను బట్టి సంతోషిస్తాడు. బండి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం నచ్చినట్టుగా మనకు అనుకూలంగా వెళుతుంది అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఎద్దుల బండి ఉండేది ఇది వరకు. ఎద్దులు రైతు మాట వింటూ ఆ మార్గంలో రైతుని తీసుకెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు రైతు. అప్పుడప్పుడు మీరు గమనించారు లేదో, రాత్రిపూట తాటాకు బండ్లు, తాటాకు అంటే ఇప్పటికీ కొంతమంది పాకల్లో నివసించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాటాకు నేసుకుంటూ ఉంటారు, వాళ్ళ గృహాలు తాటాకు గృహాలు. ఈ రైతులు ఏం చేస్తారంటే తాటాకు నరికి, తాటి చెట్లు ఆకులు నరికి బండి మీద, ఎద్దుల బండి మీద దాన్ని పై వరకు ఒక బల్కుగా వేసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. రాత్రిపూట వెళ్తుంటాయి బళ్ళు అవి. అప్పుడు మీరు చూశారనుకోండి, రైతు నిద్రపోతుంటాడు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను చూసి, రైతు అలా వెనక్కి ఆ ఆకులకే జారబడి నిద్రపోతుంటాడు. కానీ ఆ రెండెద్దులు చూశారు, చక్కగా మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాయి. మా మధ్యలో మెలకు వచ్చింది అనుకోండి, చూశాడు అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడండి. అబ్బా, నా ఎద్దులు ఎంత మంచివి. ఇప్పుడు అవే ఎద్దులు గోతులోకి దిగిపోయాయి అనుకోండి, రైతు కూడా గోతులు ఏమవుతాడు? పడిపోతాడు. బండి అందులో పడిపోద్ది, బండి నష్టపోద్ది, రైతు నష్టపోతాడు, రైతుకు దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు కాసింత దానా ఎక్కువ పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది కదా? ఎప్పుడు అనిపిస్తుంది? కాసింత దానా ఎక్కువ పెట్టాలి వీటికని ఎప్పుడు అనిపిస్తుంది? ఆహా, వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, అవి చక్కగా నడిచిపోతున్నాయి, చక్కగా. రైతు ఇష్టపడతాడు వాటిని. నా ఎద్దులు అంటాడు, ప్రేమగా సాకుతాడు, వాటికి ఇంకొస్త దానా ఎక్కువ పెడతాడు, అవసరమైతే ఇంకొంచెం మంచి మంచి మందులు వేయిస్తాడు, ఇంకా వాటికి చాలా సమృద్ధికరమైన వాతావరణాన్ని కల్పిస్తాడు, ప్రేమగా చూసుకుంటాడు. వాటికి దోమలు కొట్టకుండా, ఈ మధ్యకాలంలో అయితే చాలామంది రైతులు పెడుతున్నారు, దోమలు కొట్టకుండా ఫ్యాన్లు కూడా పెడుతున్నారు గేదెలకి కదా. సో అలా అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు కూడా అలాగే దేవుని మార్గంలో నడుస్తున్నారు అనుకోండి, మీకు ఏం కొదువై ఉంటుంది? మీకు ఏం లోటు చేస్తాడు ఆయన? నా బిడ్డ రాజమండ్రిలో ఉంది, నా బిడ్డ రాజమండ్రిలో ఉన్నాడు,
లేదా నా బిడ్డ పలానా ప్రాంతంలో ఉంది, నా బిడ్డ పలానా ప్రాంతంలో ఉన్నాడు, నా బిడ్డ అదుగో అక్కడ కదులుతున్నాడు, నా బిడ్డ అదుగో అలా వెళ్తున్నాడు, అక్కడ నా బిడ్డకు ప్రమాదం ఉంది, దూతలర వెళ్ళి నా బిడ్డను కాపాడండి, నా బిడ్డ చుట్టూ మీరు కావలిగా ఉండండి, నా బిడ్డకి ఏ అపాయం సంభవించకుండా మీరు రక్షించండి. ఒకవేళ మనం శోధనలో పడిపోతే తప్పించుకునే మార్గాన్ని కలుగజేయండి. బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని నేనే ఇవ్వాలి నా బిడ్డకి. ఎందుకంటే నా మీద ఆధారపడి బ్రతుకుతున్న ఒక మంటి ఘటము, నా మీద ఆధారపడి జీవిస్తున్న ఒక మంచి ఘటము. చూసారా, మీకు ఏ లోటు ఏ మేలు కొదువై ఉండదు కదా. ఆయన మార్గాల్లో మీరు నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు కదా. కానీ మనం తప్పు చేస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఆయన బాధిస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన సొత్తు ఆయనకి ఇవ్వకుండా ఆపేస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. మన జ్ఞానంతో ఒకసారి పరీక్షించుకుందాం, వాక్యంతో ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ రాంగ్ రూట్లో ఉంటే ఇంకా మన చేతుల్లో నుంచి ఏం మించిపోలేదు ప్రియులారా. దేవుడు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. ఇంకా ఏం మించిపోలేదు, ఏం పోలేదు మన దగ్గర నుంచి, ఏం నష్టపోలేదు మనం. ఒక్కసారి మీరు రియలైజ్ అయితే ఈ క్షణమే మనం మంచి మార్గంలోనికి వచ్చేయచ్చు. జస్ట్ మన అడుగు పక్కకి జరపడమే, మన ఆలోచన పక్కకి జరపడమే. అలాంటి మంచి స్థితిలో దేవుని పిల్లలుగా, నా ప్రియ సహోదరి సహోదరులుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ నా మాటలకు ముగింపు పలుకుతున్నాను. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, ఇంతవరకు తండ్రి విలువైన మీ వాక్కులతో మీ పిల్లల హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. మీకు ఏది అవసరమో అది మాకు తెలియజేశారు, మాకేది అవసరమో అది మాకు నేర్పించారు తండ్రి. ఈ దేహము మీ నిమిత్తమే, మీరు మా దేహము నిమిత్తమే అనే సత్యాన్ని ఈరోజు నేర్చుకున్నాను తండ్రి. ప్రభా, మా సమస్త ప్రవర్తన యందు మీ అధికారమును ఒప్పుకొనిచున్నాం. ఇదిగో ప్రభా మా జీవితం, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం. ఈ దేహాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోండి తండ్రి. మీ మార్గాల్లో మమ్మల్ని నడిపించండి ప్రభా. మీకు ఆయాసకరమైన మార్గం మా ఎందుందేమో దానిని తీసివేయండి తండ్రి. ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి మిమ్మల్ని సంతోషపరిచే సాధనాలుగా, మిమ్మల్ని ఆనందపరిచే దివ్యలుగా లోకం ఎటుపోతున్నా మేము మాత్రం మీ వైపు చూసేవారముగా ఎల్లప్పుడూ ఉండుటకు మాకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఎల్లప్పుడూ నిత్య జ్యోతులుగా వర్ధిల్లగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఈ యొక్క మార్గములో మేమందరం ఉండుటకు మా సంఘమును బలపరిచి ఇక్కడ నిలువబెట్టినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. ప్రభు కార్యక్రమాన్ని రాజుగారు వచ్చి జరిగిస్తారు. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో ఆ కార్యక్రమంలో పాలిభాగం తీసుకుందాం. మరి ఇంతవరకు చక్కని అమూల్యమైనటువంటి మాటలు మనకు అందించినటువంటి సోదరులకు మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మనందరూ ఇలా కలుసుకొని ఈ సమయంలో కానుకల సేకరణ జరుగుతుండగా మరి ఐ ఫర్ గాడ్ రాజమండ్రి విద్యార్థులు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. కానుకలు